నమస్తే. గతంలో పెద్ద బ్యానర్ నుంచి గాని లేదా పెద్ద హీరో దగ్గర నుంచి ఒక మూవీ వస్తోంది అంటే ఇది కమర్షియల్ గా ఎక్కడ కాసులు కురిపిస్తుంది, ఏ సెంటర్స్ లో 100 డేస్ ఆడుతుంది, లేదా ఎంతవరకు హిట్ అవుతుంది, మ్యూజికల్ గా హిట్ అవుతుందా లేదా కథాపరంగా హిట్ అవుతుందా అనే విషయాల గురించి పబ్లిక్ లో మంచి చర్చ జరిగేది. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు రిలీజ్ కు ముందు గాని రిలీజ్ తరువాత గాని వివాదాలకి కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఈ వివాదాలు అసలు ఎందుకు వస్తున్నాయి? సినిమాలు తీసిన వాళ్ళ దగ్గర నుంచి వివాదాలు మొదలవుతున్నాయా, లేదా చూసిన వాళ్ళ దగ్గర నుంచి వివాదాలు మొదలవుతున్నాయా, లేదా వెనకాతల మరింకేమైనా కారణాలు ఉన్నాయా? ఈ విషయాలను మనం డీప్ గా డిస్కస్ చేద్దాం. ఈ వివాదాలన్నిటి గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి, అసలు ఈ వివాదాలకు కారణం ఏంటి అని మాట్లాడటానికి దేనికైనా రెడీ చిత్ర హీరో మంచు విష్ణు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విష్ణు గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. ముందు థ్యాంక్స్ అలాట్. మీ ఢీ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ వచ్చినందుకు పబ్లిక్ లో అంతా కూడా చాలా ఖుషిగా ఉన్నారు. అయితే ఈ వివాదాలు ఈ విషయాలు కొంచెం పక్కన పెడితే ముందు మీ హిట్ టాక్ సంపాదించుకోవడానికి అందులో మెయిన్ ఎలిమెంట్స్ ఏమున్నాయనుకుంటున్నారు? మెయిన్ ఎలిమెంట్స్ ఎంత కామెడీ ఉన్నా కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ అండి. సినిమా నుంచి బయటకు వచ్చేసేటప్పుడే మీరు లాస్ట్ గుర్తు పెట్టుకుని వస్తారు. సో అది ఆ సినిమా సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ అది బాగా హెల్ప్ అయింది. ఓకే, ఈ సినిమా సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బ్రిలియంట్ అండి, బ్రిలియంట్. రియల్లీ ఇది దేవుడు హెల్ప్ చేశాడు ఇంత పెద్ద హిట్ అవడానికి. నాకు ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లేకపోతే ఈ పార్టీకి నా పిల్లలు వైఫ్ అమెరికాలో ఉన్నారు వాళ్ళ ఇంట్లో. నేను అసలు సినిమా హిట్ టాక్ వచ్చినంటే పెట్టా చదువుకుని ఒక వారం ప్రమోషన్లు చేసుకుని వెళ్ళిపోవాలనుకున్నా, కానీ అనివార్య కారణాల వల్ల ఉండాల్సి వచ్చింది. ఈ సినిమా మీరు ప్రతిసారి చెప్తున్నారు కథ, దర్శకత్వం ఈ రెండు హిట్ అవడానికి ప్రధాన కారణం అని చెప్పి. కథ, దర్శకత్వం ఈ రెండింటి గురించి మీరు కొంచెం చెప్పాలి. ఇప్పుడు ఈ కథ వచ్చి డివిఎస్ రవి మాకు ఇచ్చారండి. హి డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ స్క్రీన్ ప్లే కోనా వెంకట్ అండ్ గోపి మోహన్ వాళ్ళు బ్రిలియంట్ గా చేశారు. దాని తర్వాత మాటలు మర్దుర్ రాజా గారు. సో వీళ్ళ నలుగురు ఎంతో హెల్ప్ చేయడం వల్ల కథ ఇంత బాగా వచ్చి ఇంత బాగా ఇదైంది. ఇప్పుడు ఒక మంచి కథని, ఒక యావరేజ్ కథని బ్రహ్మాండంగా చూపించగలిగేది ఒక డైరెక్టర్. అది సపోజ్ ఇప్పుడు దేనికైనా రెడీ. ఇది ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్, ఇది గ్రేట్ డైరెక్షన్, గుడ్ స్క్రిప్ట్ బట్ గ్రేట్ డైరెక్షన్. అదే నన్ను డైరెక్ట్ చేయమని దీన్ని ఒకరోజు కూడా ఆడలేదు. సో మ్యూజిక్ ఎట్లా ఎంతవరకు ప్లస్ అయిందంటారు? చాలా ప్లస్ అయింది. నాగేష్ రెడ్డి గారికి బిగ్గెస్ట్ ప్లస్ మ్యూజిక్. సో ఆయన మళ్ళా ప్రూవ్ చేసుకున్నాడు దట్ ఈజ్ బిగ్గెస్ట్ అసెట్ ఇస్ మ్యూజిక్ అని. ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయిబాబాని చేస్తాం. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో విసిగిపోయితిరా. నీ మొత్తం ఆస్తి కొట్టేయడానికి ఇంటికొచ్చా. ముందును ఈ వెనుక కొయ్యినా బ్రతుకురా. అదేంటి గురుగారు హైలైట్ చేస్తుంటే వద్దంటారేంటి? జన్మమెత్తితిరా. సెన్సార్ వివాదం, అసలు ఆ వివాదం ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వగలిగారు? యాక్చువల్ గా మీరు అడిగింది ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన వివాదం అది నిజమైన వివాదం కాదు. అది ఎలాగో మ్యాటర్ సాల్వ్ అయిపోయింది, దాని గురించి మాట్లాడకపోవడం బెటర్. గానీ ఈ సెన్సార్ గొడవ అన్నారు చూడండి, అసలు ప్రాబ్లం అంతా అక్కడి నుంచి వచ్చింది. నా సినిమా 24వ తేదీ రిలీజ్ అవుతుంటే విజయదశమి రోజున వెడ్నెస్డే, ఫ్రైడే రోజున సెన్సార్ జరిగింది. రాత్రి 8 గంటలకు నన్ను పిలిచి మీ సినిమాలో 5 కట్లున్నాయన్నారు. రీజనల్ ఆఫీసర్ ధనలక్ష్మి గారు, పక్కన ఒక నలుగురు సెన్సార్ బోర్డు మెంబర్స్.